రిజర్వేషన్లు ఖరారు కావడంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. నగరపాలక పోరుకు పార్టీలతో పాటు ఆశావాహులు సన్నద్ధమవుతున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఎలక్షన్ సందడి నెలకొంది. ఆలస్యం అవుతాయనుకున్న నగరపాలక సంస్థ ఎన్నికలు అనూహ్యంగా తెరముందుకు వచ్చాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చకచకా కొనసాగుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను ఖరారు చేసిన ఎన్నికల సంఘం ఇటీవల రిజర్వేషన్లు కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే పలు డివిజన్ల రిజర్వేషన్లు తారుమారు కావడంతో చాలామంది ఆశావాహులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల బరిలో నిలవాలనే ఆలోచనతో ఇప్పటికే కొంతమంది ఆశావాహులు తమ డివిజన్లలో ఖర్చు చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో రిజర్వేషన్లను మారి డివిజన్లు తారుమారు కావడంతో తలకాయలు పట్టుకున్నారు. కాగా ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు సహా అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా వ్యూహరచనలు చేసుకుంటున్నాయి. అత్యధిక డివిజన్లను గెలుచుకునేలా అధికార విపక్ష పార్టీలు పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుండగా ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఎన్నికల్లో స్వతంత్రులు రెబల్స్ హవా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మరింతగా ఊపందుకోనుంది.